₹0. Okay, literally ₹0. So 3658 అయింది బిల్లు. దిస్ ఇస్ బిల్. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. సో మీకు ఈ వీడియోలో ఈ టైటిల్తో అర్థమైపోతుంది. వీఆర్ గోనా చెక్ అసలు ఎంత అవుతుంది ఫస్ట్ సర్వీసింగ్కి ఆల్ట్రోస్, టాటా ఆల్ట్రోస్కి. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 1900 అయింది ఎగ్జాక్ట్లీ. మీకు క్లిప్ చూపెట్టలేను బికాస్ ఈరోజు నేను ఒక్కనే ఉన్నా డ్రైవింగ్లో. 900 కిలోమీటర్స్ అయింది అండ్ 2000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్. 1500 to 2000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్ ఆర్ ఎల్స్ విత్ ఇన్ ఫస్ట్ 2 months. సో 2 monthsలో మనం 2000 కిలోమీటర్స్ కొట్టేసాము. సో ఈ 2 క్రైటీరియాస్ మ్యాచ్ అయినాయి. ఈరోజు సర్వీస్కి వెళ్ళాలి. అండ్ సర్వీస్కి వెళ్ళే ముందు చిన్న పని పడ్డది. ఈరోజు సాటర్డే, మంచిగా నీట్గా ఫ్రెష్గా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం. సో మీకు కూడా చిన్నగా దర్శనం చేపిస్తా టెంపుల్ది. గుడి ఒక 5-10 seconds కాగానే మనం డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం. ఓకే, 5 minutes later. టెంపుల్ చూపిస్తా మీకు, మీరు కమెంట్ చేసుకోండి. మీకు టెంపుల్ ఐడియా ఉంటే కమెంట్ చేసుకోండి కింద. ఓకే, బాగా ఫేమస్ టెంపుల్ హైదరాబాద్లో. సో ఇఫ్ యూ గైస్ నో, కమెంట్ డౌన్ వాట్ టెంపుల్ ఇట్ ఈస్. సో ఏ గుడి ఇప్పుడు చెప్పుకోండి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అప్పుడప్పుడు అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి టెంపుల్కి. సో మీరు కమెంట్ వేసుకోండి ఏ టెంపుల్. అండ్ ఇప్పుడు కార్ సర్వీస్ సెంటర్ కాడికి వస్తే మనం వెళ్ళేది విజయనగర్, వెంకటరమణ సర్వీస్ సెంటర్ అనమాట. అది వచ్చేసి ఆటో నగర్లో ఉంది. అండ్ ఆటో నగర్ ఈజ్ లైక్ ఎన్ని కిలోమీటర్స్? ఇంకా 6 kilometers. నేను ఇందాక కొంతమంది చూసాను అనమాట, బైక్ మీద వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదు కానీ హెడ్సెట్ పెట్టుకున్నాడు పెద్దది ఇట్లా. లైక్ అవసరమా అని హెడ్సెట్ పెట్టుకొని నడపడం చాలా డేంజరస్ తెలుసా. హెడ్సెట్ పెట్టుకొని నడవడమే, వాకింగే చాలా డేంజరస్. అండ్ హెడ్సెట్ పెట్టుకొని నువ్వు బైక్ నడపడం అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఎందుకో చెప్తా. ఎందుకంటే వెనక నుంచి మిమ్మడికి ఏదైతే వెహికల్ సౌండ్స్ వస్తాయో అవి నీకు అలర్ట్ చేస్తాయి. ఎందుకని వెహికల్ వస్తలేదు అదని చెప్పి. నువ్వు అవి ఏం పెట్టుకోకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టుకుని పోయినావు అనుకో, ఐఎమ్ డ్యామ్ షూర్ ఎట్ సమ్ పాయింట్ పక్కా యాక్సిడెంట్ అవుతుంది. సో మీరు అలాంటి హ్యాబిట్స్ మీకేమంటే మానేసేయండి, వద్దు. ఎందుకంటే పాటలు ఇంటికి పోయినాక మంచిగా స్పీకర్లో పెట్టుకో, టీవీలో పెట్టుకో, వీడియో సాంగ్స్ పెట్టుకో. ఐటమ్ సాంగ్స్ అయితే డైరెక్ట్ వీడియోనే ప్లే చేసుకొని చూసుకో, కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఓకే, లైఫ్తో రిస్క్ వద్దు. పిల్లోడు ఉండేవాడు మా పాతింటి దగ్గర. అతను ఇలాగే హెడ్సెట్ పెట్టుకుని రైల్ క్రాస్ చేస్తున్నాడు, ట్రైన్ పట్టాలు క్రాస్ చేస్తుంటే ట్రైన్ కొట్టేసింది. ట్రైన్ సౌండ్ వినవట్లేదు ఆయనకి. ట్రైన్ సౌండ్ లిటరల్లీ 1/2 kilometer దూరం నుంచి వినిపిస్తుంది. ఆ పోడు హెడ్సెట్ పెట్టుకొని ట్రైన్ పట్టాలు క్రాస్ చేసి ట్రైన్ కొట్టేసింది. అంటే చూసుకో ఆ పోడు ఎంత హై వాల్యూమ్ పెట్టుకుని ఉంటాడు. సో ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని మానేసి రోడ్డు మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అడివేడా దీని వెనక పెట్టేస్తా. ఓ పార్కింగ్ కష్టం ఉంది. లెట్స్ సీ ఎంత అవుతుంది, ఏం సంగతి అని. నేను ఇంకా ఏం దిగాలి, ఎక్కువ దిగాలి. వీటికి సామాన్ అంతా, కార్ సామాన్ అంతా కార్లోనే పెట్టిస్తాను అనమాట. అంటే కార్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కార్లోనే పెట్టేస్తా. సో ఆ వేడికి పోకుండా. సో ఇప్పుడే బయటికి వెళ్తాను అనమాట సర్వీస్ సెంటర్ నుండి. అండ్ సర్వీస్ మాత్రం కొంచెం టైం పట్టింది. మీరు వచ్చింది ఎప్పుడు సమ్వేర్ అరౌండ్ 11కి వస్తే దే టుక్ లైక్ 3 hours. బాగానే అయింది, అంటే కరెక్ట్ టైం అని చెప్పాలంటే. మరి అంత ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. అండ్ సర్వీస్ వచ్చేసి కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. లిటరల్లీ ₹0. ఓకే, లిటరల్లీ ₹0.
సో సర్వీస్ ఫ్రీ అంటే నేను ఏమనుకున్నా, సరే లేబర్ ఛార్జెస్ ఉండేలే, మిగతా ఛార్జెస్ అయితే ఉంటాయి కదా అనుకున్నా. బట్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, మొత్తం జీరో కాస్ట్. బట్ నేను ఎక్స్ట్రా ఎడిషన్ ఒకటి చేశాను అనమాట. అది అండర్ బాడీ కోటింగ్ ఉంటుంది అనమాట, రస్ట్ ఫ్రీ కోటింగ్ అని. సో ఆ రస్ట్ ఫ్రీ కోటింగ్కి ఐ స్పెంట్ లైక్ 3658 రూపీస్. 3658 అయింది బిల్. దిస్ ఇస్ బిల్. సో రస్ట్ ఫ్రీ కోటింగ్ చాలా కంపల్సరీ చెప్పాలంటే. యాక్చువల్గా అంత మ్యానెడ్ కాదు మీరు సిటీలో తిరిగితే మాత్రం. బట్ నేనున్న ఏరియాలో ఎట్లా అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది, స్లష్ ఏరియా, మట్టి రోడ్లు. సో రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట నా సిచ్యువేషన్కి. సో అందుకనే ఆ కోటింగ్ ఏం చేశాను. సో దానికి పే చేశాను, జస్ట్ ఆ కోటింగ్కి పే చేశాను 3658 రూపీస్. అదర్ దాన్ దట్ సర్వీస్కి మాత్రం 0 రూపీస్, ₹1 వెళ్ళి సర్వీసింగ్. ఫస్ట్ సర్వీస్ ఫ్రీ అంటే ఫస్ట్ సర్వీస్ కంప్లీట్లీ ఫ్రీ, 0. అండ్ కరెక్ట్ కిలోమీటర్స్ వచ్చేసి 1918 అయింది, 1918 కిలోమీటర్స్. 0 లేబర్ ఛార్జెస్, 0 ఫ్లూయిడ్ ఛార్జెస్. అంటే ఫ్లూయిడ్స్ అని టాప్అప్ చేశారన్నమాట, ఇంజన్ ఆయిల్ అవి ఇవి. సో అన్నిటికీ 0. వెల్ డన్ టాటా. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ బాగుండే. బట్ ఆ వెంకటరమణ అయితే వచ్చాను ఇప్పుడు ఆటోనగర్కి, అక్కడ కొంచెం స్పేస్ లేదన్నమాట కస్టమర్ కూర్చోడానికి, తిరగడానికి ఆ ప్లేస్ ఎక్కువ లేదనమాట. సో అదొక్కటి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. బట్ సర్వీస్ టాప్ టు బాటమ్ A to Z వెల్ డన్, థమ్స్ అప్ టాటా. ఎందుకంటే ముందు టాటా ఇంత మంచిగా ఉండకపోయేది అనమాట. బట్ ఈ మధ్య టాటా చాలా కేర్ తీసుకుంటుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ 3 hours అన్నాడు, 3 hours ఇచ్చేసాడు టు బి ఆనెస్ట్. ఎలా అంటే 3:11 10:30 సంథింగ్ వచ్చాను. సో ఇట్స్ టైం వచ్చేసి 2:30 అనమాట. సో 4 hours అయింది అనుకో, అవుతుంది అప్పుడప్పుడు. వాళ్ళ మధ్యలో లంచ్ టైం ఉండే. దట్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అంటారా, ఈ సర్వీస్ అయిన తర్వాత మైలేజ్ పెరుగుతుంది అంటారు టెక్నికలీ. బట్ ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో యా, దట్స్ ఇట్. అండ్ కార్ బాగా చకాచక్ క్లీన్ అయిపోయింది కారు. సో ఆఫ్టర్ సర్వీస్ బాగానే సార్, మొత్తం క్లీన్ నీట్. లోపల కూడా ఐ లైక్ ఇట్. ఐ లైక్ టు కీప్ మై కార్ క్లీన్. అండ్ ఇంకోటి, నేను సెరామిక్ ఒకటి బుక్ చేశాను అనమాట, స్ప్రే. అది మనమే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళకి ఇచ్చే బదులు అదొక బాటిల్ మన దగ్గర ఉందనుకో, స్ప్రే పెయింట్, సెరామిక్ స్ప్రే పెయింట్, అది మనమే క్లీన్ చేసుకుని మనమే కొట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి అంత మనీ ఇచ్చే బదులు ఇట్స్ టూ మచ్ మ్యాన్. నేను ఒక కార్కి 20,000 15,000 ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకా 15-20,000 ఉంది. బట్ అదేదో మనమే చేసుకుంటే బెటర్ చెప్పాలంటే. అదే ఇప్పుడు పీపీఎఫ్ జోలికి వెళ్తే మాత్రం పీపీఎఫ్ అయితే అసలు మాట్లాడదు. పీపీఎఫ్ ఈజ్ లైక్, మన ఆల్ట్రోస్కి ఫోన్ చేశాడు కదా పీపీఎఫ్ ఎంత బాబు అని. పీపీఎఫ్ అంటే 75,000 అంట. అబ్బా, చాలా టూ మచ్. పీపీఎఫ్ వేసినా మైనర్ స్క్రాచెస్ ఎస్కేప్ అవ్వచ్చేమో కానీ. 200 meters, continue straight to stay on National Highway 65. ఓకే, సో మైనర్ స్క్రాచెస్ ఎస్కేప్ అవ్వచ్చేమో కానీ, బట్ మేజర్ డెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం అది కూడా పీపీఎఫ్ ఏం ఆపదు, అర్థమైందా? ఎందుకంటే అది జస్ట్ Continue straight to stay on National Highway 65. సో అది జస్ట్ ఒక ప్లాస్టిక్ లేయర్ అన్నమాట, ఇట్లా ప్లాస్టిక్ కవర్ వేసినట్టు ఫోన్ కి. In 600 meters, turn left onto Hyderabad, Nagarjuna Sagar Road, Inner Ring Road. ఇదొకటి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ నా కస్టమర్ రిసీవింగ్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నారు, ఒక పర్టికులర్ అడ్వైజర్ కప్ప చెప్పారనమాట. సో ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ వెల్ అండ్ గుడ్. సో అదే, ఇంకేం లేదు. ఐ థింక్ యూఆర్ గుడ్. ఈ వీడియోకి అంతే. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ సర్చ్ సర్వీస్ తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా దాని మీద కూడా ఒక వీడియో తీసు సపరేట్గా. ఫార్ నౌ నాకైతే స్మూత్గానే అనిపిస్తుంది, ఎందుకంటే కార్ నీట్గా క్లీన్గా ఉన్నప్పుడు ఊరికనే అనిపిస్తుంది. బట్ కొంచెం రఫ్, కొంచెం నడిపినాక తెలుస్తుంది అసలు ఏంది కదా అని. సో ఆ పని చేశాక నేను మళ్ళీ దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ Turn left onto Hyderabad, Nagarjuna Sagar Road, Inner Ring Road, then turn left to stay on Hyderabad, Nagarjuna Sagar Road.
నువ్వే చెప్పేసాయి సబ్స్క్రైబ్ అని, నువ్వే చెప్పు ప్లీజ్ లైక్ షేర్ వీడియో సబ్స్క్రైబ్ అని, అది కూడా నువ్వే చెప్పేసాయి. నీ అవ్వ కరెక్ట్ టైంకి వచ్చి మాట్లాడుతుంది. సరే ఎనీవేస్, నాది గూగుల్ అయితేనే ఉంటుంది కదా. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, Keep సో right to continue on Baramalguda flyover. ఎక్కుతున్నా కదా ఫ్లైఓవర్. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ షేర్. Continue on Baramalguda flyover for 800 meters. Sorry. So if you guys like this video, please make sure to like, share, subscribe, and chalo, meet you in the next video. Until then, bye bye, take care.